హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ న్యూ సిలబస్ 6th క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్లోని 5th లెసన్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మెథడాలజీలో ఫస్ట్ లెసన్ అంటే ఇంగ్లీష్ మెథడాలజీలో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే టాపిక్ గురించి ఫుల్గా మనం 3 వీడియోస్లో అయితే డిస్కస్ చేసాం. సో వాటిని ఒకసారి చూసేయండి. అండ్ మనం ఈ యొక్క 6th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ కూడా కంటిన్యూ చేసినాం కదా. సో అందులో భాగంగా 5th లెసన్ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఈ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అట్ ద వెజిటబుల్ షాప్. సో అట్ ద వెజిటబుల్ షాప్ అనేది చూద్దాం. రామోస్ మదర్ ఈజ్ బిజీ అట్ హోమ్. సో ముందు మనం ఒకసారి టాపిక్ అనేది డిస్కస్ చేసే ముందు ఒక డౌట్ అంటే అందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది. ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్లో ఉన్న లెసన్స్ కూడా చదవాలా మేడం అని. సో లెసన్స్ అయితే చదవాల్సిన అవసరం లేదు. మరి మీరు ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. నార్మల్గా ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ బుక్ చివర మనకి గ్రామర్ వొకాబులరీ అనేది ఉంటుంది. సో ఆ గ్రామర్ వొకాబులరీని ఖచ్చితంగా మనం చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గ్రామర్ వొకాబులరీ అనేది లెసన్కి రిలేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని అక్కడ రిలేటెడ్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న లెసన్కి అలాగే అక్కడ ఉన్న గ్రామర్ వొకాబులరీకి రిలేటెడ్గా ఉండడం జరుగుతుంది. అందుకోసమని మనం ఈ గ్రామర్ వొకాబులరీ డిస్కస్ చేసినప్పుడు మనకి లెసన్ గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి కదా. సో వాటికి మనం ఆన్సర్స్ చేయాలంటే సో దానికి సంబంధించి ఇక్కడ లెసన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాయి. కానీ లెసన్స్ చదవాలి, ఖచ్చితంగా లెసన్స్ నుంచి బిట్స్ వస్తాయని అయితే ఉద్దేశంతో అయితే కాదు. సో ఇంకా క్లారిఫై అయిపోయింది కాబట్టి డౌట్. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. రాముస్ మదర్ ఈజ్ బిజీ ఎట్ హోమ్. సో రాము వాళ్ళ తల్లి ఇంటి దగ్గర బిజీగా ఉందట. షీ సెండ్స్ హిమ్ టు బై వెజిటేబుల్స్. రాముని కూరగాయలు తెమ్మని పంపించింది. రాము గోస్ టు ఏ వెజిటేబుల్ షాప్ విత్ ఏ బ్యాగ్ ఇన్ హిస్ హ్యాండ్. సో ఒక బ్యాగ్ అనేది తీసుకొని కూరగాయల మార్కెట్కి వెళ్ళాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అనేది జరుగుతుంది. ఎవరి మధ్య? వెండర్ అంటే కూరగాయలు అమ్మే వ్యక్తి, అమ్మకందారుడు, ఇక్కడ రాము. సో వాళ్ళ మధ్య వెండర్ అంటాడు, హాయ్ రాము, యూ హ్యావ్ కమ్ ఎలోన్ టుడే అని అంటే రాముని పలకరించి వాళ్ళని ఒక్కడవే ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు. అప్పుడు రాము అంటాడు, హాయ్ అంకుల్, మై మదర్ ఈజ్ వెరీ బిజీ నౌ, మై ఆంట్స్ ఫ్యామిలీ ఈజ్ కమింగ్, సో షీ హ్యాస్ సెంట్ మీ హియర్. సో రాము కూడా అతన్ని పలకరించి, ఇవాళ మా అమ్మ ఇంటి దగ్గర బిజీగా ఉన్నారు, మా యొక్క ఆంటీస్ యొక్క ఫ్యామిలీ అనేది వచ్చింది, మా ఆంటీ యొక్క ఫ్యామిలీ వచ్చారు, దానికోసమని నన్ను ఇవాళ పంపించారు అని చెప్పు. సో వెండర్ ఏమంటాడంటే, వాట్ డూ యూ లైక్ టు బై టుడే, ఇవాళ నువ్వేం కొనాలనుకుంటున్నావు అని అడుగుతున్నారు. సో ఇవాళ నువ్వేం కొనాలనుకుంటున్నావు అంటే రాము అంటాడు, మై మదర్ ఆస్క్డ్ మీ టు బై మోర్ వెజిటేబుల్స్ టుడే, ఇవాళ మా అమ్మ చాలా కూరగాయలు తెమ్మన్నది అని చెప్తాడు. సో వెండర్ ఏమంటాడంటే, వెల్ పిక్ ద వెజిటేబుల్స్ యూ వాంట్ టు బై. సో తీసుకో, నువ్వేం కొనాలనుకుంటున్నావో వెజిటేబుల్స్ అన్నీ తీసుకో అని చెప్తాడు. సో అప్పుడు ఏంటంటే రాము లుక్స్ అట్ ది వెజిటేబుల్స్ అండ్ లిజన్స్ టు దెమ్ స్పీకింగ్. సో వెజిటేబుల్స్ వైపు చూస్తాడు, కూరగాయల వైపు చూస్తూ ఉంటాడు అనమాట ఏం కొనాలని. సో ఆ కూరగాయలన్నీ మాట్లాడడం స్టార్ట్ చేస్తాయి. సో కూరగాయలు మాట్లాడతాయా అంటే లేదు, కాకపోతే ఇక్కడ స్టోరీ అనమాట. క్యారెట్ అంటుందంట, బై మీ యూ కెన్ ఈట్ మీ రా ఆర్ కుక్డ్, యూ కెన్ ప్రిపేర్ అ కర్రీ ఆర్ సాంబార్, ఐ విల్ కీప్ యూ రైస్ స్పార్క్లింగ్. సో నన్ను కొను ఎందుకంటే నన్ను పచ్చిగా అయినా తినచ్చు, వండుకొని అయినా తినచ్చు, అలాగే నాతో కర్రీ వండుకోవచ్చు, లేదంటే సాంబార్లో వేసుకోవచ్చు, నేను కళ్ళని బ్రైట్గా ఉండేలా చేస్తాను, ఆరోగ్యంగా ఉండేలా చేస్తానని క్యారెట్ అంటుంది. సో మధ్యలో ఏమైనా నాయిసెస్ వస్తే స్కిప్ చేయండి, వాటిని పట్టించుకోకండి. అండ్ తర్వాత స్పినాచ్ అంటే పాలకూర, హే లుక్ ఎట్ మీ, ఐ గివ్ యూ ఏ లాట్ ఆఫ్ ఐరన్ కంటెంట్, యూ విల్ బీ రోబస్ట్ ఇఫ్ యూ ఈట్ మీ రాబస్ట్. సో ఇక్కడ ఏంటంటే పాలకూర అంటుందట, సో నన్ను కొను, నేను చాలా అంటే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఇస్తాను, అలాగే నీరసం అనేది లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తానని చెప్తుంది. బ్రింజల్, హాయ్ రాము, ట్రై మీ, ఐ ఆమ్ ద క్వీన్ ఆఫ్ వెజిటేబుల్స్, సీ ఐ హ్యావ్ ఏ క్రాన్ ఆన్ మై హెడ్, ఈవెన్ పోయిట్స్ రైట్ పోయమ్స్ అండ్ సాంగ్స్ ఆన్ మై టేస్ట్. సో బ్రింజల్ అంటుందంట, నన్ను కూడా ఒకసారి కొనడానికి ట్రై చేయు, నేను అన్ని వెజిటేబుల్స్లో అన్ని కూరగాయల్లో రాణిని,
అలాగే నా తలపైన ఒక క్రౌన్ కూడా ఉంటుంది అని అంటున్నాను. అంటే బ్రింజల్కి ఇలా ఉంటుంది కదా, సో అదనమాట. అలాగే నా పైన అంటే వంకాయ పైన చాలామంది పోయిట్స్ ఆ యొక్క టేస్ట్ గురించి పోయమ్స్ అవి కూడా రాయడం జరిగింది అని చెప్తుంది. నెక్స్ట్ పొటాటో అంటే బంగాళదుంప. రాము, వై డోంట్ యూ బై మీ? పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ప్రిఫర్ టు ఈట్ మీ. ఐ హ్యావ్ ఫైబర్, పొటాషియం అండ్ విటమిన్స్ దట్ కీప్ యూ స్ట్రాంగ్. సో నువ్వు నన్ను ఎందుకు కొనడానికి ట్రై చేయకూడదు? ఆల్ ఓవర్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం కూడా నన్ను తినడానికి ఇష్టపడుతుంది. సో నేను ఫైబర్, పొటాషియం, విటమిన్స్ ఇవన్నీ కూడా ఇస్తాను, అలాగే స్ట్రాంగ్గా ఉండేలా చేస్తానని పొటాటో చెప్తుంది. తర్వాత పంప్కిన్ అంటే గుమ్మడికాయ. లుక్ ఎట్ మీ, ఐఎమ్ వెరీ స్వీట్ దో ఐ యామ్ ఫ్యాట్ అండ్ రౌండ్, ఐ కీప్ యూ థింగ్. సో నేను చాలా స్వీట్గా ఉంటాను, అలాగే చాలా లావుగా ఉంటాను, రౌండ్గా ఉంటాను. నేను మీకు ఆలోచించేలా చేస్తాను, ఆలోచించేలా చేస్తాను అని చెప్తుంది. కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు. Oh, don't forget us. You need us in all spicy foods and chutneys. I give aroma to your dish. Remember, I keep your eyes and hair healthy. సో ఇదేంటంటుందంటే కరివేపాకు ప్రతి ఫుడ్లోని కూడా నన్ను యూస్ చేస్తారు, చట్నీస్లో కూడా యూస్ చేస్తారు. నేను ఫుడ్కి మంచి స్మెల్ అంటే అరోమా అంటే స్మెల్, సో మంచి స్మెల్ని ఇస్తూ ఉంటాను. అలాగే కళ్ళని జుట్టుని కూడా కాపాడుతూ ఉంటాను, హెల్తీగా ఉంచుతానని చెప్తున్నారు. నెక్స్ట్ రాము అంటున్నాడు, హౌ షల్ ఐ బై ఆల్ దీస్ వెజిటేబుల్స్? మదర్ గేవ్ మీ ఓన్లీ 80 రూపీస్. కెన్ ఐ క్యారీ దిస్ పంప్కిన్ హోమ్? లెట్ మీ సీ. అంటే ఇవన్నిటిని నేను ఎలా కొనగలను? సో అంత డబ్బు నా దగ్గర లేదు, అమ్మ ఓన్లీ 80 రూపాయలు మాత్రమే ఇచ్చింది కదా, సో నేను ఈ గుమ్మడికాయని తీసుకువెళ్తానని అనుకుంటాడు. అయితే అంకుల్, ఐ ఫౌండ్ ఎ పర్స్ హియర్, హూస్ పర్స్ ఈజ్ దిస్? సో ఆ గుమ్మడికాయని తీస్తుంటే ఆ గుమ్మడికాయ పక్కన ఒక పర్స్ కనిపిస్తుంది. అప్పుడు అడుగుతున్నాడు అనమాట, ఈ పర్స్ ఇక్కడ ఉన్నది ఎవరిది అని అంకుల్ని అడుగుతున్నాడు. సో వెండర్ ఏమంటాడంటే, హో, ఇట్ ఈస్ మై పర్స్, పర్హాప్స్ ఇట్ స్లిప్డ్ ఫ్రమ్ మై పాకెట్ వైల్ అన్లోడింగ్ దెమ్ ఫ్రమ్ ది బులక్ కార్ట్. థ్యాంక్ యూ రాము. సో ఈ పర్స్ నాదే, అంటే అన్ఫార్చునేట్లీగా లోడ్ అనేది అంటే ఎద్దుల బండి నుంచి లోడ్ దింపుతున్నప్పుడు పడిపోయి ఉంటుంది అని అంటున్నాడు అనమాట. సో రాము అంటాడు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంకుల్? పర్వాలేదు అంకుల్ అంటాడు. వెండర్, థ్యాంక్ గాడ్ మై పర్స్ ఈజ్ ఇంటాక్ట్, ఐ గాట్ మై ఏటీఎం కార్డ్ అండ్ మనీ బ్యాక్. సో ఇక్కడ ఇంటాక్ట్ అంటే ఏం డ్యామేజ్ అవ్వలేదు అనమాట, డ్యామేజ్ అవ్వలేదు, బాగానే ఉన్నది అని అర్థం. సో అంటే పర్స్ ఏమీ కాలేదు, పర్స్లో డబ్బులు కూడా ఏం కాలేదు, ఇందులో ఏటీఎం కార్డ్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. సో రాము అంటున్నాడు, అంకుల్, ఐ వాంట్ టు బై ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ. గివ్ మీ 1 kg ఆఫ్ బ్రింజల్స్, 1/2 kg ఆఫ్ పొటాటోస్ అండ్ సమ్ కర్రీ లీవ్స్. సో నాకైతే ఇక్కడ ఉన్న కూరగాయలన్నింటినీ కొనాలని ఉంది, బట్ నా దగ్గర సరిపడా మనీ లేదు. నాకు 1 kg వంకాయలు, అలాగే ఒక 1/2 kg, అర కేజీ బంగాళదుంపలు, కొన్ని కరివేపాకు ఇచ్చేయండి అని చెప్తున్నాడు అనమాట. సో అప్పుడు వెండర్ ఏమంటాడంటే, రాము, టేక్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ నీడ్ నాట్ పే ఫర్ ద వెజిటేబుల్స్ యూ బై టుడే. సో నీకేం కావాలంటే అవి తీసుకో, ఈరోజు నువ్వు దేనికి కూడా పే చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. సో రాము, థ్యాంక్ యూ అంకుల్, ఐ విల్ బై 1/2 kg ఈచ్ ఆఫ్ ఆల్ ద వెజిటేబుల్స్. సో ప్రతిదీ కూడా అంటే అన్ని వెజిటేబుల్స్ కూడా ఒక 1/2 kg ఇవ్వండి చాలా అంటాడు. వెండర్ అంటే, డూ యూ నీడ్ ఏ పాలిథీన్ బ్యాగ్? సో నీకు ఒక పాలిథీన్ బ్యాగ్ కవర్ అనేది ఇవ్వాలా అని అడుగుతున్నాడు. అప్పుడు రాము అంటున్నాడు, నో అంకుల్, ఐ నెవర్ యూస్ పాలిథీన్ బ్యాగ్స్, ఐ ఆల్వేస్ క్యారీ ఏ జ్యూట్ బ్యాగ్ విత్ మీ. సో నేను ఎప్పుడు పాలిథీన్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేయను, ఎప్పుడు కూడా నేను జ్యూట్ బ్యాగ్ అనేది యూజ్ చేస్తానని చెప్తున్నాడు. వెండర్, దట్స్ గుడ్ రాము, ఓ ఇట్ ఈస్ 9 o'clock, ఇట్స్ గెటింగ్ లేట్, మై మదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ, బాయ్ అంకుల్. సో ఇప్పటికే చాలా టైం అయింది, మా అమ్మ నా కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇంకా నేను వెళ్ళిపోతాను అంకుల్ అని చెప్పి అతనికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. సో వెండర్ కూడా, సరే రేపు కలుద్దాం, సీ యూ టుమారో, రేపు కలుద్దాం రాము అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఇది మనకి లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూస్తే, వెండర్ అంటే సెల్లర్ అంటే అమ్మకందారుడు, అమ్ముకునేవాడు. స్పార్క్లింగ్ అంటే బ్రైట్, మెరవడం అంటే ఇక్కడ ఆరోగ్యంగా మెరుస్తూ అనే అర్థం వస్తుంది అనమాట. స్పినాచ్, వెజిటేబుల్ విత్ లార్జ్ డార్క్ గ్రీన్ లీవ్స్ అంటే ఆకుకూరలు అనమాట, పాలకూర అని. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అండ్ హెల్తీ, ఆరోగ్యంగా బలంగా ఉండడం. అరోమా, ప్లెజెంట్ స్మెల్, మంచి స్మెల్ అనమాట. ఇంటాక్ట్ అంటే అన్డామేజ్డ్, ఏం పాడవకుండా
బాగా ఉన్నదన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇక్కడ ఏలో ఉన్నకి బీకి మ్యాచ్ చేయమంటున్నాడు. సో పంప్కిన్ అనేది ఎలా ఉన్నది? ప్రైజ్డ్ బై పోయిట్సా, గివ్ అరోమా టు ఫుడ్, ఫ్యాట్ అండ్ రౌండ్, గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ ఐరన్ కంటెంట్, క్యాన్ బీ ఈటెన్ రా ఆర్ కుక్డ్. సో ఇక్కడ పంప్కిన్ అనేది ఏంటి? ఫ్యాట్ అండ్ రౌండ్. సో ఆన్సర్ సి. క్యారెట్స్ ఏంటి? వాటిని పచ్చిగా అయినా తినొచ్చు, వండుకొనైనా తినొచ్చు. సో క్యాన్ బీ ఈటెన్ రా ఆర్ కుక్డ్. ఇవన్నీ కూడా మనకి లెసన్స్ ఇచ్చినవే. సో ఇందాక నేను అందుకే లెసన్ అనేది డిస్కస్ చేశానని చెప్పిన. సో ఇప్పుడు లెసన్ కనుక డిస్కస్ చేయలేదు అనుకోండి, మనకి ఈ వొకాబులరీ, గ్రామర్ ఇదంతా కూడా అర్థం కాదు. ఎందుకంటే లెసన్ రిలేటెడ్గా ఇస్తాడు కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా వీటికి ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. స్పినాచ్ అంటే గివ్ అస్ అ లాట్ ఆఫ్ ఐరన్ కంటెంట్. సో డి. కర్రీ లీవ్స్ ఏంటి? అరోమా టు ఫుడ్, బి. బ్రింజల్ ఏంటి? ప్రైజ్డ్ బై పోయిట్స్ అంటే కవుల చేత పొగడబడిందని. సో సిఈడిబిఏ ఇది మనకి ఆన్సర్స్ కింద అవుతాయి. నెక్స్ట్ కనుక చూస్తే సో మనకి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇచ్చాడు. వాటిని ఒక ఆర్డర్లో మనల్ని ప్లేస్ చేయమన్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తే రాము సేస్ బాయ్ టు ది వెజిటేబుల్ వెంటర్. సో రాము ఏం చెప్తున్నాడు? బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇది మనకి లాస్ట్ సెంటెన్స్ అనమాట. సో లాస్ట్ అంటే ఇది మనకి మొత్తం ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి? 8 ఉన్నాయి కదా. సో 8లో లాస్ట్ది కాబట్టి 8th, ది నెంబర్ 8. రాముస్ మదర్ ఆస్క్స్ రాము టు బ్రింగ్ వెజిటేబుల్స్. సో ఏం చెప్పింది? రాము వెళ్ళి వెజిటేబుల్స్ అనేవి తెమ్మంది. సో అది అలా ఉంచుతుంది. నెక్స్ట్ చూస్తే ద వెండర్ గివ్స్ ద వెజిటేబుల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు రాము. సో వెండర్ ఏం చేశాడు? వెజిటేబుల్స్ అనేవి ఫ్రీగా ఇచ్చాడు. రాము ఫైండ్స్ ఎ పర్స్ అమాంగ్ ది పంప్కిన్స్. సో గుమ్మడికాయ పక్కన ఒక పర్స్ అనేది చూశాడు. ద వెండర్ ఆఫర్స్ ఎ పాలిథీన్ బ్యాగ్ టు రాము. సో పాలిథీన్ బ్యాగ్ కావాలని అడిగాడు. రాము గోస్ టు ఏ వెజిటేబుల్ షాప్కి వెళ్ళాడు. ద వెండర్ థ్యాంక్స్ రాము. వెండర్ ఏం చెప్పాడంటే రాముకి థ్యాంక్స్ చెప్పాడు. ద వెండర్ గ్రీట్స్ రాము. సో వెండర్ ఏం చెప్పాడు? పలకరించాడు అనమాట రాముని. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ మనకి రాముస్ మదర్ ఆస్క్ రాము టు బ్రింగ్ వెజిటేబుల్స్ అంటే రాముకి వెజిటేబుల్ షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెమ్మంది కదా. సో అందుకని ఇది మనకి ఏమవుతుంది? ఫస్ట్ సెంటెన్స్ అనేది అవుతుంది. సో వెళ్ళమని తెమ్మంది అనమాట. ఏంటి? వెజిటేబుల్స్ తెమ్మంది. సో అది ఫస్ట్ సెంటెన్స్. తర్వాత రాము ఏం చేశాడు? వెజిటేబుల్ షాప్కి వెళ్తాడు. సో ఇది సెకండ్ సెంటెన్స్. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఒకరినొకరు పలకరించుకున్నారు కదా. వెండర్ గ్రీట్స్ రాము. సో ఇది మనకి థర్డ్ సెంటెన్స్. అంటే ఫస్ట్ రాము మదర్ వెజిటేబుల్ షాప్కి వెళ్ళమంది, తర్వాత రాము వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒకరినొకరు పలకరించుకున్నారు కదా. అప్పుడు వెండర్ అనే అతను పలకరించాడు. ఎవరిని? రాముని పలకరించాడు. దాని తర్వాత రాము ఏం చేశాడు? అక్కడ గుమ్మడికాయ కొందామని చూస్తే అక్కడ ఒక పర్స్ అనేది కనిపించింది కదా. సో అతనికి అది మనకి ఫోర్త్ వన్ మనకి. నెక్స్ట్ చూస్తే అది ఏం చేశాడు? ఆ పర్స్ అనేది అతనికి ఇచ్చేస్తే, ఎవరికి? వెండర్కి ఇచ్చేస్తే వెండర్ థ్యాంక్స్ చెప్తాడు అనమాట. సో ఇది మనకి 5th వన్. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ హెల్ప్ చేశాడో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాడనమాట రాముకి. అది మనకి 6th సెంటెన్స్. దాని తర్వాత కూరగాయలు ఇచ్చిన తర్వాత ఏంటి? పాలిథీన్ బ్యాగ్ కావాలా అని అడుగుతారు. సో 7th వన్ అనమాట. సో 7th వన్ తర్వాత అతని దగ్గర ఉన్నది ఒక బ్యాగ్, అందులో వేసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. సో అందుకని ఫస్ట్ది. సో ఇక్కడ అన్నీ ఒకసారి లైన్గా చదివితే ఫస్ట్ సెంటెన్స్ చూడండి. రాముస్ మదర్ ఆస్క్ రాము టు బ్రింగ్ వెజిటేబుల్స్. వెళ్ళి వెజిటేబుల్స్ తెమ్మంది. సెకండ్ సెంటెన్స్ చూస్తే వెజిటేబుల్ షాప్కి వెళ్ళాడు. థర్డ్ సెంటెన్స్ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఫోర్త్ సెంటెన్స్ కూరగాయలు కొంటున్నప్పుడు ఒక పర్స్ అనేది చూశాడు. 5th సెంటెన్స్ పర్స్ చూసి అతనికి అమ్ముకునే అతనికి ఇచ్చేస్తే అతను థ్యాంక్స్ చెప్పాడు. సో ఈ హెల్ప్ చేసినందుకు గాను ఫ్రీగా వెజిటేబుల్స్ అనేవి ఇచ్చాడు. 6th సెంటెన్స్. దాని తర్వాత 7th సెంటెన్స్లో కూరగాయలు అనేవి ఇచ్చాను కదా. సో వాటిని వేసుకోవడానికి బ్యాగ్ అనేది కావాలా అని అడుగుతారు. అక్కర్లేదు, నా దగ్గర ఒక జూట్ బ్యాగ్ ఉందని రాము చెప్తాడు కదా. సో చెప్పిన తర్వాత బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. సో అది 8th సెంటెన్స్. ఇక్కడ మనకి ఈ విధంగా ఫార్మేషన్ అనేది అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. దాని తర్వాత వొకాబులరీలో కనుక చూస్తే క్లాసిఫై ద వెజిటబుల్స్ గివెన్, రిఫర్ టు ఏ డిక్షనరీ ఫర్ హెల్ప్. సో ఇక్కడ ఏంటంటే
కొన్ని కూరగాయల పేర్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో వాటిని ఒక బాక్స్లో ఫిల్ చేయమన్నాడు. ఎలా అంటే ఇన్ ది గ్రౌండ్ అంటే నేలపైన పెరిగేవి, ఆన్ క్రీపర్స్ తీగల పైన పెరిగేవి, ఆన్ స్మాల్ ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలకి కాసేవి కింద విడదీయమన్నారు. సో ఫస్ట్ చూస్తే స్నేక్ గార్డ్ అంటే ఏంటంటే పొట్లకాయ అన్నమాట. సో పొట్లకాయ తెలుసు కదా మనకి, పొడుగ్గా ఉంటుంది పొట్లకాయ దేనికి తీగలకి కాస్తూ ఉంటుంది కాబట్టి స్నేక్ గార్డ్ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను స్నేక్ గార్డ్. అలాగే బీట్రూట్ అనేది నేల లోపల ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ రాస్తున్నాను బీట్రూట్. అలాగే ఓక్రా అనేది ఏంటంటే అది బెండకాయ అనమాట. ఒక లాంగ్వేజ్లో బెండకాయ అని అంటూ ఉంటాం. సో ఇది మనకి చిన్న చిన్న మొక్కలకి కాస్తుంది కాబట్టి ఇక్కడ రాస్తాం. అలాగే క్యాప్సికమ్ అంటే తెలుసు కదా మనందరికీ, అది కూడా చిన్న చిన్న మొక్కలకే కాస్తుంది. సో అందుకని ఇక్కడ క్యాప్సికమ్. టొమాటో కూడా చిన్న చిన్న మొక్కలకే. అలాగే చిల్లీ కూడా చిన్న మొక్కలకే కాస్తుంది. పొటాటో మనకి భూమి లోపల కాస్తుంది. రాడిష్ కూడా భూమి లోపలే. అలాగే క్యారెట్ కూడా భూమి లోపలే. ఆనియన్ కూడా భూమి లోపలే. కుకుంబర్ అంటే ఏంటి, దోసకాయ. సో అది తీగలకి కాస్తుంది, అందుకని ఇక్కడ రాస్తాం కుకుంబర్. అలాగే పంప్కిన్ గుమ్మడికాయ కూడా మనకి క్రీపర్స్కే అంటే తీగలకే. పంప్కిన్ కూడా మనకి ఇక్కడికే. అలాగే బాటిల్ గార్డ్ అంటే సొరకాయ, అది కూడా తీగలకే. రిడ్జ్ గార్డ్ అంటే బీరకాయ, అది కూడా తీగలకే. బ్రింజాల్ అంటే మనకి చిన్న మొక్కలకి. సో ఈ విధంగా మనకి వేరువేరు కూరగాయలు అనేవి వేరువేరు రకాలుగా మనం సపరేట్ చేసాం. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద గ్రిడ్ గివెన్ బిలో అండ్ డ్రా ఏ బాక్స్ అరౌండ్ దెమ్. సో వీటిలో మనకి కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ అనేవి ఉన్నాయంట, చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే స్ట్రాబెర్రీ, అలాగే చెర్రీ, జాక్ ఫ్రూట్, వాటర్ మిలాన్, మ్యాంగో, సో ఇంకా మనకి చూస్తే ఇంకేమున్నాయి, పైనాపిల్. సో ఇక్కడ ఈ ఉంటుంది పైనాపిల్, పోమోగ్రానేట్. అలాగే ఇంకేమున్నాయి. సో ఈ విధంగా మనకి ఫ్రూట్స్ నేమ్స్ అనేవి ఐడెంటిఫై చేయమన్నాడు. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్. గ్రామర్లోకి వచ్చేసరికి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, చూద్దాం. లాస్ట్ ఈవినింగ్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రవీస్ హౌస్. సో లాస్ట్ ఈవినింగ్ నేను మా ఫ్రెండ్ రవి హౌస్కి వెళ్ళాను, అంటే నిన్న ఈవినింగ్. రవీస్ ఫాదర్ వాజ్ వాషింగ్ క్లాత్స్. రవి వాళ్ళ నాన్న బట్టలు ఉతుకుతున్నారు. ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ రవి, హీ ఈజ్ ఇన్సైడ్ హీ సెడ్. సో రవి గురించి అడిగాడు అనమాట. సో అతను రవి లోపట ఉన్నాడని వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఐ వెంట్ ఇన్, రవి వాజ్ కటింగ్ వెజిటేబుల్స్. సో నేను లోపలికి వెళ్ళేసరికి రవి వెజిటేబుల్స్ కూరగాయలు కట్ చేస్తున్నాడు. హిస్ సిస్టర్ వాజ్ హెల్పింగ్ హిమ్. వాళ్ళ చెల్లి అతనికి హెల్ప్ చేస్తుంది. హిస్ మదర్ వాజ్ కుకింగ్. వాళ్ళ తల్లి వండుతుంది అనమాట. 2 లిటిల్ కిటెన్స్ వర్ ప్లేయింగ్ దేర్. సో అక్కడ 2 పిల్లి పిల్లలు అనేవి ఆడుకుంటూ ఉన్నాయి. దేర్ గ్రాండ్ మదర్ వాజ్ వాచింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ ఆన్ టీవీ. వాళ్ళ బామ్మగారు క్రికెట్ మ్యాచ్ అనేది చూస్తున్నారు. రవి ఆస్క్డ్ మీ టు సిట్ బిసైడ్ హిమ్. సో రవి ఏం చేశాడంటే కూర్చోమని చెప్పాడు. హిజ్ మదర్ గేవ్ మీ సమ్ పాయసం. సో వాళ్ళ అమ్మ పాయసం అనేది ఇచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ దమ్ ఆల్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. సో వాళ్ళని అలా చూడడం, వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది అని అంటున్నారు. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి బోల్డ్లో ఇచ్చాడు, చూద్దాం. వాజ్ వాషింగ్, వాజ్ కటింగ్, వాజ్ హెల్పింగ్, వర్ ప్లేయింగ్, వాజ్ కుకింగ్, వాజ్ వాచింగ్. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం బోల్డ్ లెటర్స్లో ఇచ్చాడు, ఎందుకో చూద్దాం. The verbs was washing, was cutting, was helping, was cooking, were playing, was watching indicate the ongoing actions in the past. They are in the past continuous tense or past progressive tense.
ద ఫార్మ్ ఆఫ్ సచ్ వెర్బ్స్ ఈజ్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ఇంగ్ ఫార్మ్. సో ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్ క్లాసెస్లో ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వాజ్ వాషింగ్, వాజ్ కుకింగ్, సో ఇలా ఇవన్నీ కూడా దేని తెలియజేస్తున్నాయంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్లో కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి ఈ వాజ్ అనేది యూస్ చేస్తాం. అలాగే దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వాజ్ ఆర్ వర్. వాజ్ అనేది సింగులర్కి, వర్ అనేది ప్లూరల్కి యూస్ చేస్తాం. అలాగే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. వెర్బ్కి మనకి ఎలా అయితే ప్రతి కంటిన్యూస్ టెన్స్లో పాస్ట్, ఫ్యూచర్ ఆర్ ప్రెజెంట్ ఏ కంటిన్యూస్ టెన్స్లో అయినా కూడా మనకి V1 ఇంగ్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో సపోజ్ ఇక్కడ స్లీప్ అనేది ఉన్నదనుకోండి, ఇది V1. సో ఇంగ్ ఫామ్ అంటే స్లీపింగ్. అలాగే వాకింగ్, ఈ విధంగా అనమాట. వాక్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్, వాకింగ్, ఈ విధంగా V1 ఇంగ్ ఫామ్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం ఆర్ పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ మనకి ఒక పారా ఇచ్చాడు, మనం ఇప్పుడు ఫిల్ చేద్దాం. నౌ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఎస్టర్డే ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విజిటెడ్ అవర్ స్కూల్. సో నిన్న డిస్ట్రిక్ట్ అంటే డిఈఓ మా స్కూల్ని విజిట్ చేశారంటే వచ్చారు. అట్ దట్ టైమ్ వీ డాష్ ఇన్ ది గ్రౌండ్. సో ఆ టైంలో మేము ఏం చేస్తున్నామంటే వీ అంటే మేము, అంటే చాలా ఎక్కువ మంది, ప్లూరల్. వీ వర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. అవర్ హెడ్ మాస్టర్ వాజ్, ఎందుకంటే సింగులర్ కాబట్టి వాజ్ వాకింగ్. సో ఇవి మీరు ఒక బుక్లో రాసేసుకోండి. వాజ్ వాకింగ్ ఇన్ ద వరండా. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ క్లైంబ్ ట్రీస్. సో ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ కదా. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వేర్ క్లైంబింగ్ ట్రీస్. సో వర్ క్లైంబింగ్. నెక్స్ట్ చూస్తే జోసెఫ్ అండ్ ఇస్మాయిల్ డాష్ ఫర్ ఏ బాల్. వర్, ఎందుకంటే జోసెఫ్ ఇస్మాయిల్ ఇద్దరు కాబట్టి వర్ క్వారెలింగ్. సో వర్ క్వారెలింగ్ అని LLING క్వారెలింగ్ అనేది వస్తుంది. అవర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ డాష్ ఏ రేస్ విత్ స్టూడెంట్స్. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వాజ్, ఎందుకంటే సింగులర్ కాబట్టి PET అనే సార్ సింగులర్ కాబట్టి వాజ్ రన్నింగ్. నెక్స్ట్ చూస్తే రజనీ అవర్ స్కూల్ పీపుల్స్ లీడర్ డాష్ రైట్ సంథింగ్ ఆన్ ద నోటీస్ బోర్డ్. సో ఒక అమ్మాయి కాబట్టి వాజ్ రైటింగ్. అండ్ నెక్స్ట్ చూస్తే సమ్ గర్ల్స్ డాష్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ది సైన్స్ ల్యాబ్. సో సమ్ గర్ల్స్ అంటే ప్లూరల్. వర్ డూయింగ్, డూ అంటే ఇంగ్ ఫామ్ డూయింగ్, ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ది సైన్స్ ల్యాబ్. ద 7th class స్టూడెంట్స్ అంటే ప్లూరల్. వర్ రీడింగ్. ద 7th class స్టూడెంట్స్ వర్ రీడింగ్ బుక్స్ ఇన్ ది లైబ్రరీ. ద DU అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ స్టాఫ్. ఇక్కడ మనకి ఏంటి అంటే ప్రతి వెర్బ్కి కూడా ఇంగ్ ఫామ్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ వర్ అనేది ఏ విధంగా రావడం జరిగింది, సింగులర్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ అనేది వస్తుంది అనమాట. సో ఇది. నెక్స్ట్ కనుక చూస్తే రైట్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ యూ క్యాన్ ఫార్మ్ ద సబ్స్టిట్యూషన్ టేబుల్ గివెన్ బిలో. సో ఇక్కడ ఈ టేబుల్ని యూజ్ చేసి మనకి ఎన్ని సెంటెన్సెస్ అయితే వస్తాయో అన్నీ రాయమంటున్నాడు. చూద్దాం ఎలా ఉంటాయి. సో ఇక్కడ ఐ అంటే సింగులర్ కాబట్టి మనం ఏటి యూజ్ చేస్తామంటే ఐ వాజ్ రీడింగ్ నవెల్స్. వీ వర్ ప్లేయింగ్ కబడ్డీ. యు వర్ సింగింగ్ ఏ సాంగ్. హీ వాజ్ రన్నింగ్ ఏ రేస్. షీ వాజ్ వాషింగ్ క్లాత్స్. ఈ విధంగా ఏంటంటే సింగులర్కి అయితే మనం వాజ్, ప్లూరల్కి అయితే వర్ యూజ్ చేసి ప్రతిదీ రాస్తామన్నమాట. అలాగే కిందన కనుక చూస్తే ఇట్ వాజ్ నాట్ రీడింగ్ నవెల్స్. సో రవి వాజ్ నాట్ ప్లేయింగ్ కబడ్డీ. హిజ్ అంకుల్ వాజ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్. దే వర్ నాట్ రన్నింగ్ ఏ రేస్. మై ఫ్రెండ్స్ వర్ నాట్ వాషింగ్ క్లాత్స్. ఈ విధంగా ప్రతిదీ యూజ్ చేసి మనం సెంటెన్సెస్ అనేవి రాయమని చెప్పారు.
అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టేబుల్, ఇప్పటి వరకు మనం అన్ని లెసన్స్లో డిస్కస్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఆ రెండు కూడా మనం ప్రీవియస్ లెసన్స్లో డిస్కస్ చేసాం. అలాగే ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ టైం. సో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం ప్రతి లెసన్లోని డిస్కస్ చేసినవే. మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వీ యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెన్ అన్ యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఆర్ వెన్ ఇట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది దేని తెలియజేస్తుందంటే, ఇప్పుడు ఒక యాక్షన్ అనేది జరుగుతుంది ఆర్ రెగ్యులర్గా జరిగే యాక్షన్ తెలియజేయడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి షీ టీచర్స్ ఇంగ్లీష్. సింపుల్ పాస్ట్ టెన్స్, we use the simple past tense for past actions that happened either at a specific time, which can either be given by a time phrase yesterday, last year, or understood from the context. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏదైనా ఒక యాక్షన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఎప్పుడో ఒక పర్టికులర్ టైంలో జరిగింది అని తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూస్ చేస్తాం. షీ థాట్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, వీ యూస్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫర్ అన్ యాక్షన్ ఆర్ కండిషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఫ్రీక్వెంట్లీ అండ్ మే కంటిన్యూ ఇన్ ది ఫ్యూచర్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నట్టయితే దాన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాం. షీ ఈజ్ టీచింగ్ మ్యూజిక్, అదనమాట ఎగ్జాంపుల్. తర్వాత పాస్ట్ కంటిన్యూస్, ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ పాస్ట్లో ఒక యాక్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో తెలియజేస్తాం. వీ యూస్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫర్ ఎన్ యాక్షన్ దట్ బిగేన్ ఇన్ ది పాస్ట్ అండ్ ఆఫెన్ కంటిన్యూడ్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ ద యాక్షన్ స్టార్టెడ్. సో పాస్ట్లో ఏదో ఒక టైంలో స్టార్ట్ అయ్యి కొంతకాలం అలా కంటిన్యూ అయితే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాము. తర్వాత ఫ్యూచర్ టైం, ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి మనం ఎక్స్ప్రెస్ చేస్తే అది ఫ్యూచర్ టైం. వీ యూజ్ ద ఫ్యూచర్ టైం టు రిఫర్ టు అన్ యాక్షన్ ఆఫ్ ఈవెంట్ దట్ హ్యాస్ నాట్ ఎట్ బిగేన్ ఆర్ టు మేక్ ఏ ప్రిడిక్షన్ ఆర్ టు షో ఎబిలిటీ, ఇంటెన్షన్ అండ్ డిటర్మినేషన్. సో ఇప్పుడైతే ఏ పని కాలేదు కానీ ఫ్యూచర్లో అది జరుగుతుంది అని తెలియచేయడానికి మనకి ఫ్యూచర్ టైం అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అంటే షో ఎబిలిటీ అంటే ఫ్యూచర్లో అది జరగచ్చు అలా అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఇక్కడ ఒక కొత్త టాపిక్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు, అదే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. మనకు ఇంగ్లీష్ గ్రామర్లో ఆ టాపిక్ డిస్కస్ చేద్దామని మర్చిపోయాం. సో ఖచ్చితంగా దానిపైన ఒక వీడియో అయితే చేసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నది అయితే డిస్కస్ చేద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. రాము ఫౌండ్ ఏ పర్స్. ఏ పర్స్ వాజ్ ఫౌండ్ బై రాము. సో మనకి ఫస్ట్ సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లోని, అలాగే సెకండ్ సెంటెన్స్ అనేది పాసివ్ వాయిస్లోనే ఉందని చెప్తాం. అయితే ఎందుకో ఇప్పుడు చూద్దాం. బోత్ ద సెంటెన్సెస్ మీన్ ది సేమ్. సో రెండు సెంటెన్సెస్ యొక్క అర్థం కూడా ఒక్కటే అన్నమాట. ద ఫస్ట్ వన్ సేస్ దట్ రాము డిడ్ సంథింగ్. ఫస్ట్ది ఏం తెలియజేస్తుందంటే రాము ఒక పనిని చేశాడు అనేది తెలియజేస్తుంది. ద సెకండ్ సెంటెన్స్ సేస్ దట్ సంథింగ్ ఈజ్ డన్. సెకండ్ సెంటెన్స్ ఏంటంటే ఏదో ఒక పని జరిగింది అని చెప్తుంది అనమాట. The first sentence is said to be in the active voice because its subject is active and does something. సో ఫస్ట్ సెంటెన్స్ అనేది మనకి యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ అంటే రాము యాక్టివ్గా ఉండి, యాక్టివ్ అంటే ఉత్సాహంగా అని కాదు, ఒక పని అతని చేత చేయబడింది కాబట్టి అందుకని ఆ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ అని చెప్తున్నాం, యాక్టివ్ వాయిస్లో ఉందని. అలాగే ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ పాసివ్ వాయిస్ బికాస్ ఇట్ సబ్జెక్ట్ డస్ నథింగ్ బట్ పాసివ్లీ ఎలోస్ సంథింగ్ టు బి డన్ టు ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి పని చేయట్లేదు, కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఒక పని అనేది చేయబడింది అని తెలియజేస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది యాక్టివ్లో ఉండదు కాబట్టి దాన్ని పాసివ్ వాయిస్లో మనం తెలియజేస్తామని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే రజనీ డ్రూ ద పిక్చర్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది, అంటే రజనీ చేత పిక్చర్ అనేది వేయబడింది అని అర్థం. ఇక్కడ పాసివ్ వాయిస్లో కనుక చూస్తే ఏ పిక్చర్ వాజ్ డ్రాన్ బై రజనీ. ఇక్కడ చూస్తే డ్రూ అనేది V2,
డ్రాన్ అనేది V3. సో ఇక్కడ V2 అనేది V3 కింద చేంజ్ అయింది. అలాగే వజ్ సబ్జెక్ట్ బట్టి వజ్ ఆర్ వర్ అనే హెల్పింగ్ వెర్బ్ అనేది వస్తుంది. బై అనేది మనకి రావడం జరిగింది. సో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మారినప్పుడు ఇక్కడ మనకి 3 డిఫరెన్సెస్ అనేవి కనిపించాయి. వెర్బ్ అనేది V2 నుంచి V3కి మారింది. అలాగే వజ్ అనేది వజ్ ఆర్ వర్ సబ్జెక్ట్ బట్టి వజ్ ఆర్ వర్ అనేది యాడ్ అవుతుంది. బై అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో ద పిక్చర్ వాజ్ డ్రాన్ బై రజనీ. ఆ యొక్క బొమ్మ రజనీ చేత వేయబడింది అని అర్థం. అలాగే ఇక్కడ చూస్తే సల్మాన్ క్యాచ్ ఏ స్ట్రేంజ్ ఫిష్. సల్మాన్ చేత ఒక ఫిష్ అనేది ఒక చేప పట్టుకోబడింది అని అర్థం. సల్మాన్ ఒక చేపని పట్టుకున్నాడు అని అర్థం. అయితే ఇక్కడ కింద చూస్తే ఏ స్ట్రేంజ్ ఫిష్ అనేది సింగులర్ కాబట్టి వజ్ అనేది వచ్చింది. వజ్ క్యాచ్ బై సల్మాన్. సో ఒక చేప సల్మాన్ చేత పట్టుకోబడింది. ఇక్కడ ఇది అనేది మనకి V2 V3 అనేది క్యాచ్ అనేది V2 V3 అనేది ఒకలాగే ఉంటుంది. సల్మాన్ కాట్ ఏ స్ట్రేంజ్ ఫిష్. ఏ స్ట్రేంజ్ ఫిష్ వాజ్ కాట్ బై సల్మాన్. ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక ద డాగ్ బిట్ ద బాయ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉందంటే కుక్క బాయ్ని కరిచింది అని అర్థం. ద బాయ్ వాజ్ బిటెన్ బై ద డాగ్. ఇక్కడ బాయ్ అనేది సింగులర్ కాబట్టి వజ్ వచ్చింది. అలాగే బిట్ అనేది V2 అయితే బిటెన్ అనేది V3. సో V2 అనేది V3 కింద మారింది. బై ద డాగ్ ఆ అబ్బాయి కుక్క చేత కరవబడ్డాడు అని అర్థం వస్తుంది అన్నమాట. షీ వ్రోట్ మెనీ స్టోరీస్ వర్ రిటన్ బై హర్. ఇక్కడ మెనీ స్టోరీస్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక నోటీస్ ఇచ్చాడు, చూద్దాం. సో మనకి ఇక్కడ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, చూద్దాం. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ ఇన్ ద పాసివ్ వాయిస్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ అంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్గా ఉన్నది పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా మారిపోతుంది అని అన్నాడు. ఇక్కడ షీ వ్రోట్ మెనీ స్టోరీస్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ కింద ఉంది, అదే పాసివ్ వాయిస్లోకి వచ్చినప్పటికీ ఇది ఆబ్జెక్ట్ కింద మారిపోతుంది. అలాగే ద సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ ఇన్ ది యాక్టివ్ వాయిస్ బికేమ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ బై ఇన్ ద పాసివ్ వాయిస్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కింద మారుతుంది, అలాగే ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ కింద మారుతుంది అని చెప్తున్నాడు. అలాగే ద వెర్బ్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఈజ్ చేంజ్డ్ ఇన్ టు పాసివ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ద V2 ఫామ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ చేంజ్డ్ టు B ప్లస్ V3. వ్రోట్ బికమ్స్ వాజ్ రిటన్. ఇక్కడ బీ ఫామ్స్ అంటే ఏంటో ఆల్రెడీ లాస్ట్లో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ బీ ఫామ్స్ అంటే ఏంటంటే పాస్ట్లో అయితే మనకి వజ్ వర్ అనేవి వస్తాయి, ప్రెజెంట్లో అయితే ఈజ్ యామ్ ఆర్ అవే వస్తాయి. అలాగే ఫ్యూచర్లో అయితే హ్యాజ్ హ్యావ్ అనేవి మనకి బీ ఫామ్స్ కింద చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ B ప్లస్ V3 అంటే ఏంటంటే వజ్ రిటర్న్ లేదా వర్ రిటర్న్ ఈ విధంగా అనమాట. అంటే ఇక్కడ ఉన్న వెర్బ్ అనేది V2లో ఉన్న వెర్బ్ అనేది చూసారు కదా, ఇక్కడ V2లో ఉన్నది B ప్లస్ V3లోకి మారుతుంది, అంటే వజ్ రిటర్న్ లేకపోతే వర్ రిటర్న్ కింద మారుతుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూస్తే V1 మీన్స్ ద రూట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, V2 ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, V3 ఈజ్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. సో ఇక్కడ ఏంటంటే V1 అంటే మనకి రూట్ వెర్బ్, V2 అంటే పాస్ట్ టెన్స్లో మనం ఏదైతే చెప్తామో అది, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్లో చెప్పేదన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే వాక్డ్ అలాగా కొన్ని మనకి రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కింద కూడా ఉండడం జరుగుతాయి అనమాట. వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద పాసివ్ వాయిస్ అని అన్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే దే బిల్ట్ ఏ హౌస్. ఇక్కడ ఏ హౌస్ ఆబ్జెక్ట్గా ఉన్నది సబ్జెక్ట్ కిందకు వస్తుంది కదా, సో ఏ హౌస్. అలాగే బీ ఫామ్ B ప్లస్ V3 ఫామ్ కదా, అంటే బి అంటే ఇక్కడ ఏంటి హౌస్ అనేది సింగులర్ కాబట్టి వాజ్, ఏ హౌస్ వాజ్ బిల్ట్ బై దెమ్, దే అనేది దెమ్ కింద
మారుతుంది. సో ఏ హౌస్ వాజ్ బిల్ట్ బై దెమ్ అనేది వస్తుంది. అలాగే సెకండ్ వన్ చూస్తే హరి ఏట్ 2 లడ్డూస్. సో ఇక్కడ 2 లడ్డూస్ అనేది సబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ కింద వస్తుంది. సో 2 లడ్డూస్ అంటే ఇక్కడ ప్లోరల్, లడ్డూస్ అనేవి ఎక్కువ కదా, ప్లోరల్. సో 2 లడ్డూస్ వేర్ ఈటెన్. సో ఏట్ ఈటెన్ V3 ఫామ్ ఈటెన్ అనమాట. ఈటెన్ బై హరి. సో ఇది మనకి సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ కనుక చూస్తే జేమ్స్ ఓపెన్డ్ ద డోర్. ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై జేమ్స్. సో ద డోర్ వాజ్ ఓపెన్డ్ బై జేమ్స్. అలాగే ఫోర్త్ వన్ చూస్తే మిథాలీ రాజ్ ప్లేడ్ ఏ మ్యాచ్. ఏ మ్యాచ్ వాజ్ ప్లేడ్ బై మిథాలీ. ఏ మ్యాచ్ వాజ్ ప్లేడ్ బై మిథాలీ. అండ్ నెక్స్ట్ చూస్తే ఫిఫ్త్ వన్ జానకి గేవ్ అస్ సమ్ చాక్లెట్స్. సో సమ్ చాక్లెట్స్ వేర్ గివెన్ అస్ బై జానకి. సో సమ్ చాక్లెట్స్ వేర్ గివెన్ అస్ బై జానకి. ఇక్కడ కనుక మీరు చూస్తే మిగతా సెంటెన్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. జానకి గేవ్ అస్ సమ్ చాక్లెట్స్. సో జానకి కొన్ని చాక్లెట్స్ అనేవి ఇచ్చింది మాకు అని అర్థం. సో ఇక్కడ అజ్ అనేది సమ్ చాక్లెట్స్ అనేది రెండు మనకు ఆబ్జెక్ట్స్ కింద రావడం జరుగుతుంది. సో మనం ఈ విధంగా ఫస్ట్ రాయొచ్చు. సమ్ చాక్లెట్స్ అనేది ఫ్రంట్ పెట్టి సమ్ చాక్లెట్స్ వర్ గివెన్ అస్ బై జానకి అని రాయొచ్చు. ఇంకొకటి ఏంటంటే వీ వేర్, ఈ అజ్ అనేది ముందుకు వస్తుంది. వీ వేర్ గివెన్ సమ్ చాక్లెట్స్ బై జానకి. సో ఈ విధంగా 2 సెంటెన్స్లో మనం అయితే రాయొచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే రాహుల్ టీమ్ వన్ ద కబడ్డీ మ్యాచ్. సో ద కబడ్డీ మ్యాచ్ వాజ్ వన్ బై ద రాహుల్స్ టీమ్. సో ద కబడ్డీ మ్యాచ్ వాజ్ వన్ బై రాహుల్స్ టీమ్. అండ్ నెక్స్ట్ చూస్తే సెవెంత్ వన్ దే మేడ్ 3 kittens. kites. 3 kites were made by them. దే అనేది దెమ్ కింద మారుతుంది. సో 3 kites were made by them కింద మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ శోభన్ సెలబ్రేటెడ్ హిజ్ మదర్స్ బర్త్డే. సో శోభన్ సెలబ్రేటెడ్ హిజ్ మదర్స్ బర్త్డే. ఇక్కడ హిజ్ మదర్స్ బర్త్డే అనేది మనం సబ్జెక్ట్ కింద, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ కింద రాయాలనుకున్నప్పుడు హిజ్ అనేది మనం యూజ్ చేయం. శోభన్స్ మదర్స్ బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ బై హిమ్. సో శోభన్స్ మదర్స్ బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్ బై హిమ్ అనేది రాస్తాం. నెక్స్ట్ భాష sang that song. That song was sung by భాష. sang ఇది V3 అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సెంటెన్స్ మనకి వీణా ఆస్క్డ్ an interesting question was asked by వీణా. సో ఈ విధంగా మనకి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి చేంజ్ అయ్యేటప్పుడు మనకి కొన్ని మార్పులు అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇచ్చాడు. అంకుల్ యూ షుడ్ యూస్ జూట్ బ్యాగ్స్. మీరు జూట్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేయాలి అని చెప్తున్నారు. యూ షుడ్ నాట్ యూస్ బ్యాగ్స్. మీరు పాలిథిన్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేయకూడదు. అలాగే యూ షుడ్ కీప్ యువర్ పర్స్ కేర్ఫుల్లీ. మీరు మీ పర్స్ అనేది కేర్ఫుల్గా ఉంచుకోవాలి. యూ షుడ్ నాట్ బీ కేర్లెస్. మీరు కేర్లెస్గా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. అయితే we use such sentences while giving advice to somebody. సో మనం ఈ యూ షుడ్ అనేది
దేనికి యూజ్ చేస్తాము అని చెప్తున్నాడంటే, ఎవరికైనా ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఇలాంటి సెంటెన్సెస్ని యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇచ్చాడు, చూద్దాం. సో వాటిలో ఏదైతే మనం అంటే మీరు ఇది చేయాలి అనేదానికి షుడ్ అనేది యూజ్ చేయాలి, మీరు ఇది చేయకూడదు అనేదానికి షుడ్ నాట్ అనేది యూజ్ చేసి మనల్ని చెప్పమంటున్నాడు. సో వేరే హెల్మెట్ అంటే హెల్మెట్ యూజ్ చేయడం అనేది ఖచ్చితంగా అందరూ చేయాల్సిందే కదా. సో యూ షుడ్ వేరే హెల్మెట్, మీరు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. డ్రైవ్ అట్ హై స్పీడ్, సో చాలా స్పీడ్గా డ్రైవ్ చేయాలి అంటున్నాడు, కానీ చేయాలా కాదు కదా. సో యూ షుడ్ నాట్ డ్రైవ్ అట్ హై స్పీడ్ అని. యూజ్ సెల్ ఫోన్ వైల్ డ్రైవింగ్, మీరు సెల్ ఫోన్ మాట్లాడండి డ్రైవ్ చేసేటప్పుడు అంటున్నారు. సో మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు కదా, అందుకని యూ షుడ్ నాట్ యూజ్ సెల్ ఫోన్ వైల్ డ్రైవింగ్, మీరు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. జంప్ ద సిగ్నల్స్, సో సిగ్నల్స్ కాడ జంప్ అనేది అంటే సిగ్నల్స్ నుంచి క్రాస్ చేసి వెళ్ళకూడదు కదా, యూ షుడ్ నాట్ జంప్ ద సిగ్నల్స్. ఫాలో ట్రాఫిక్ రూల్స్, సో ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలి కాబట్టి యూ షుడ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్, సో తాగేసి బండి నడపకూడదు కదా, యూ షుడ్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. తర్వాత క్యారీ డ్రైవింగ్ లైసెన్స్ విత్ యూ, అది కంపల్సరీగా ఉండాలి కాబట్టి యూ షుడ్ క్యారీ డ్రైవింగ్ లైసెన్స్ విత్ యూ. తర్వాత ఓవర్టేక్ ఫ్రమ్ ద రాంగ్ సైడ్, సో రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు కాబట్టి యూ షుడ్ నాట్ ఓవర్టేక్ ఫ్రమ్ ద రాంగ్ సైడ్. బ్లో హార్న్ నియర్ కోర్ట్స్ అండ్ హాస్పిటల్స్, సో కోర్ట్స్ హాస్పిటల్స్ ముందు హార్న్ అనేది ప్లే చేయాలి. సో యూ షుడ్ బ్లో హార్న్ నియర్ కోర్ట్స్ అండ్ హాస్పిటల్స్. గివ్ వే టు అన్ అంబులెన్స్, సో అంబులెన్స్కి వే ఇవ్వాలి కాబట్టి యూ షుడ్ గివ్ వే టు అంబులెన్స్. గో స్లో అట్ జీబ్రా క్రాసింగ్, అది కూడా కరెక్టే కాబట్టి యూ షుడ్ గో స్లో అట్ జీబ్రా క్రాసింగ్. కీప్ యువర్ వెహికల్ ఇన్ గుడ్ కండిషన్, సో యూ షుడ్ కీప్ యువర్ వెహికల్ ఇన్ గుడ్ కండిషన్. గెట్ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, సో యూ షుడ్ గెట్ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇవి మనకి ఏంటంటే అడ్వైజెస్ ఇవ్వడానికి యూ షుడ్ అనేది షుడ్ నాట్ అనేది యూజ్ చేస్తామని ఇక్కడ మనకి చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది, చూద్దాం. ఫైండ్ ఏ సూటబుల్ అడ్వైస్ టు ద ప్రాబ్లమ్స్ అండ్ మ్యాచ్ దెమ్ ఫాలోయింగ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అడ్వైజెస్, ఏది దేనికి మ్యాచ్ అవుతుందో మనల్ని చూడమన్నాడు. యువర్ ఫ్రెండ్ హ్యాస్ నాట్ బీన్ స్టడీయింగ్ వెల్, సో వాళ్ళ ఫ్రెండ్ సరిగ్గా చదవట్లేదట. సో దానికి మనం ఏం అడ్వైజ్ ఇవ్వాలి చూస్తే యూ షుడ్ స్టడీ వెల్, నువ్వు బాగా చదవాలి. యువర్ సిస్టర్ ఈజ్ నాట్ డూయింగ్ హర్ హోంవర్క్ ప్రాపర్లీ, సో మనం ఏంటి ఇక్కడ యూ షుడ్ డూ యువర్ హోంవర్క్ రెగ్యులర్లీ, సో జీ, ఇక్కడ డి అలాగే జీ. యువర్ ఫ్రెండ్ ఈజ్ వెరీ ఫ్యాట్, సో వాళ్ళ ఫ్రెండ్ అనే వాళ్ళు చాలా లావుగా ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తాము అంటే చూద్దాం ఇక్కడ ఏది సరిపోతుందో. యూ షుడ్ వాక్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ మార్నింగ్, సో DGA. యువర్ నైబర్ ఈజ్ వాచింగ్ టీవీ అట్ హై వాల్యూమ్, so you should not watch TV at a high volume. B. Your friend is not using helmet while riding a motorcycle, so F. You should wear a helmet while riding a motorcycle. Next, you watched a movie last evening, you liked it very much, you think your friend also likes it. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే సో ఇక్కడ మనకి 7th వన్ ఏంటంటే స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించి కదా. సో యూ షుడ్ జాయిన్ ఏ స్పోర్ట్స్ స్కూల్ అని మనం రాయొచ్చు. అలాగే యువర్ ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ అవుట్ అట్ నైట్ టు వాటర్ ద ఫీల్డ్ అని మనకి ఇచ్చాడు. సో దానికి ఏమైనా అడ్వైస్ ఇవ్వచ్చు అంటే యూ షుడ్ టేక్ ఏ టార్చ్ లైట్ విత్ యూ, నువ్వు నీతో పాటు ఒక టార్చ్ లైట్ తీసుకువెళ్ళు అని మనం అడ్వైస్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇది మనకి ఇందులో ఉన్న గ్రామర్ వొకాబులరీకి సంబంధించి
సో దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది. మిగతా మనకి ఉన్న టాపిక్స్ అనేవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో అందుకే వాటిని వదిలేయడం జరుగుతుంది. వాటిని కామెంట్లో అడగండి ఎందుకు వదిలేశారు మేడం ఏంటి అని. సో మిగతా మనకి ఈ అంటే రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ ఇలాంటి టాపిక్స్ అంటే మనకి కథల గురించి గట్రా ఇస్తాడు కదా. సో అవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఇంతకు ముందంటే చెప్పుకోవాలి కదా అని మనం డిస్కస్ చేసేవాళ్ళమి. సో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంకా వాటిని స్కిప్ చేసేస్తున్నాము. అండ్ మనకి గ్రామర్ అలాగే వొకాబులరీ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ దీంతో అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అది ఇంకా చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. సో లైక్ చేయండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. మనం నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్ కూడా అయితే కంటిన్యూ చేద్దాం.